వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆగస్టు 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 సేవలు. ఆర్టీజీఎస్ లో అవేర్ 2.0 వర్షన్ ను ఆవిష్కరించిన సీఎం. మంత్రి కందుల దుర్గేష్ తో సినీ నిర్మాతలు భేటీ. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన మంత్రి. సిఎస్లతో కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ వీడియో సమావేశం. త్వరలో జరగనున్న 5వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం ఏర్పాట్లపై సమీక్ష. మరిన్ని పెట్టుబడుల కోసం మారిటైమ్ పాలసీలో మార్పులు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సమీక్షలో వెల్లడించిన సీఎం చంద్రబాబు. ఈ నెల 15వ తేదీ నుండి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 రకాల ప్రభుత్వ సేవలను పౌరులకు అందించనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్జీజీఎస్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ లో సేవలు పొందడంలో పౌరులకు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలన్నీ చూసుకునేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేకుండా పౌరులు వాట్సాప్ ద్వారానే సేవలు పొందవచ్చని, దీనిపై పౌరులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించుకునే వారి శాతం మరింత పెరగాలన్నారు. ఈ సందర్భంగా ఆర్జీజీఎస్ లోని అవేర్ విభాగం రూపొందించిన అవేర్ 2.0 వెర్షన్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రంలో వర్షపాతాన్ని ముందుగానే ఈ విధానం ద్వారా అంచనా వేయొచ్చు అన్నారు. నదుల్లోకి పరివాహక ప్రాంతాల నుంచి ఏ సమయంలో ఎంత మాత్రం వర్షపు నీరు వస్తుంది, కురిసిన వర్షం భూమిలోకి ఎంత మేరకు ఇంకుతుంది, వర్షపు నీటిని సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలనే దానిపైన రియల్ టైం డేటా విశ్లేషణ చేసి సంబంధిత శాఖలను ఆర్టీజీఎస్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రస్తుతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామాల్లో చెరువుల పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే సదుపాయం ఉంది కాబట్టి నీటి కరువు లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. సీసీ కెమెరాలను ఉపయోగించుకుని రియల్ టైంలో విశ్లేషించుకుని శాంతి భద్రతల పర్యవేక్షణకు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. వీటిని కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనలు, శాంతి భద్రతల పర్యవేక్షణకే కాకుండా వరదలు, తుఫాన్ల వంటి సమయంలో రోడ్లపై ఎక్కడెక్కడ వర్షపు నీరు, వరద నీరు నిలిచిపోయింది తదితర అంశాలు పరిశీలించి ఎప్పటికప్పుడు ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేలా చూడాలన్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన పౌరులకు వాట్సాప్ ద్వారా వాళ్ళు ఎలా ఉల్లంఘనకు పాల్పడింది వీడియోలు పంపి వారికి తెలియజేసి తదుపరి అలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా చైతన్యవంతం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, త్వరలోనే సమగ్రమైన నూతన ఫిలిం పాలసీని తెస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సోమవారం వెలగపూడి సెక్రటేరియట్లోని 2వ బ్లాక్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ మేరకు మంత్రి కందుల దుర్గేష్ తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలతో రూపొందించిన డాక్యుమెంట్లని నిర్మాతలు మంత్రి కందుల దుర్గేష్ కు అందించారు. సినిమా పరిశ్రమ సమస్యలు, 24 విభాగాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా మంత్రి దుర్గేష్ ను నిర్మాతలు అభ్యర్థించారు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్లు, కొత్త సినిమా విడుదల, నూతన ఫిలిం పాలసీ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సెప్టెంబర్ 1 లేదా 2వ వారంలో సీఎం, డిప్యూటీ సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ సహకారం కావాలని కోరుకుంటున్నారు, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేసి సరైన ప్రతిపాదనలతో రావాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారం, చేస్తున్న కృషిని సినీ నిర్మాతలు అభినందించిందని మంత్రి దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించామన్నారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్లు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటు అంశంలో ముందుకు వస్తే ప్రభుత్వం సహకారం అందిస్తామన్నారు. ఈ అంశంపై త్వరలోనే ఓ సమావేశం ఏర్పాటుకు చేసి నిర్ణయం తీసుకుంటారన్నారు. నిర్మాతలు సూచించిన సలహాలు, సూచనలు సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకువెళ్లడానికి ఈ సమావేశం తొలిమెట్టుగా భావిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు ఇస్తున్నటువంటి సహకారం, ఈ శాఖ సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి చేస్తున్నటువంటి కృషి గురించి
తెలుగు సినిమా నిర్మాతలు ముఖ్యమైన వారు వచ్చి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచనని వారు చర్చించడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే వారు అనేక అంశాలని సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కొత్త సినిమాల రిలీజ్ విషయం కానివ్వండి, షూటింగ్ల విషయం కానివ్వండి, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకువచ్చే విషయం కానివ్వండి, వీటి మీద కూడా చర్చించారు. వారితో ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మీరు సమగ్రంగా చర్చించి విస్తృతమైనటువంటి మీ వేదిక మీద వాటిని బాగా ఆలోచించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు రండి. వచ్చినప్పుడు సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో మీకు సమావేశం సెప్టెంబర్ మొదటి 2 వారాల్లో ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఆ సమావేశంలో వారు వచ్చి వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సహకారం వారు ఆశిస్తున్నారో, దాంతోపాటు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలని వారు కోరుకుంటున్నారో, షూటింగ్లు అయితే ఇప్పటికి బాగా జరుగుతూ ఉన్నాయి, వాటితో పాటు మౌలిక సదుపాయాల కల్పన, స్టూడియోల నిర్మాణం కానివ్వండి, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కానివ్వండి, వీటికి సంబంధించి వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించడానికి ఒక ప్రాతిపదికగా మొట్టమొదటి మెట్టుగా వారు నన్ను కలవడం జరిగింది. దీని మీద త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా నంది అవార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నంది అవార్డుల విషయంలో కానీ, నంది నాటకోత్సవాల విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు. అదేవిధంగా నంది అవార్డుల విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా సూచనలు చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా మనం నంది అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద 2-3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. దాన్ని కూడా ఒక విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. దీని మీద వారిని కూడా ఆలోచించుకుని రమ్మని చెప్పాం. ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఆ విషయం మీద కూడా ఆలోచిద్దాం అనేటువంటి మాట ఒక నిర్ణయానికి రావడం జరిగింది. వారితో మేము చెప్పింది ఏంటంటే ఒక 2-3 ప్రతిపాదనలు మా ముందుకు వచ్చాయి. ఆ వచ్చినటువంటి ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని మీరు కూడా నిర్మాతల మండలిలో కానీ ఇతరత్ర వేదికల మీద కానీ పూర్తిగా ఆలోచించుకుని నంది నాటకోత్సవాలు, నంది అవార్డులు అనేటువంటిది ఇవ్వడం ఎలాగా చేస్తూ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తే మీకు పరిశ్రమ అభివృద్ధి ఉపయోగపడుతుందో ఆలోచనతో రమ్మని చెప్పాం. వారు నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఆ విషయాన్ని సమగ్రంగా ఆలోచన వస్తున్నారు. దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. తెలుగు సినిమా అనేది అటు తెలంగాణకైనా ఇటు ఆంధ్రప్రదేశ్కైనా ఒకటే. ఎక్కడైనా ఉత్తమ చిత్రంగానే నిలబడుతుంది కనుక 2 రాష్ట్రాలు కలిసి చేయాలా లేకపోతే విడివిడిగా చేయాలనేటువంటి అంశం మీద నిర్మాతలు భిన్న అభిప్రాయాలు తెలియజేశారు. వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. వారు ఆలోచనలు తీసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి ఒక ఆలోచన చేస్తాం. పాలసీలో ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రధానంగా బడ్జెట్ చుట్టూనే ఇవాళ సినిమా అనేటువంటి తిరుగుతుంది. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి, దానికి ఎక్కువ బడ్జెట్లు అవుతున్నాయి, ఓటీటీ వచ్చింది. వీటన్నిటి దృష్ట్యా సినిమాకి సంబంధించినటువంటి విధాన రూపకల్పన విషయంలో బడ్జెట్ని ప్రధానాంశంగా తీసుకుని ఏ సినిమాలకి ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రభుత్వం సైడ్ నుంచి ఇవ్వాలనేటువంటి మాట కూడా వారు ఒక అన్యాపదేశంగా మాట చెప్పడం జరిగింది. త్వరలో జరగనున్న 5వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం, ఏర్పాట్లు మరియు వివిధ చట్టాల డీరెగ్యులేషన్ తదితర అంశాలపై సోమవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న 5వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లలో భాగంగా గత సమావేశానికి చెందిన ఫీడ్బ్యాక్ నివేదికలను కంపైన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. అలాగే రానున్న సమావేశానికి ప్రతి రాష్ట్రం నుండి స్టేట్ స్పెసిఫిక్ అంశాలకు సంబంధించి 5 స్టేట్ స్పెసిఫిక్ నివేదికలను సమర్పించాలని అన్నారు. వివిధ నివేదికలను కంపైల్ చేసి అప్లోడ్ చేసేందుకు వీలుగా ఇంకా కొన్ని రాష్ట్రాలు
నోడలు అధికారిని నియమించలేదని వెంటనే నియమించాలని కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ ఆదేశించారు. అనంతరం దేశవ్యాప్తంగా వివిధ చట్టాల డీరెగ్యులరేషన్ పర్యవేక్షణకు నియమించబడిన కేబినెట్ డీరెగ్యులేషన్ సెల్ ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన చట్టాల సరళీకరణ ప్రక్రియను కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ సిఎస్లతో సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ ఇప్పటికే 21 అంశాలకు సంబంధించి నివేదికలను సమర్పించామని తెలిపారు. ఈ సమావేశంలో హోం, ఎంఏయుడి శాఖల ముఖ్య కార్యదర్శులు కుమార్ విశ్వజిత్, ఎస్ సురేష్ కుమార్, I&I కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్, ఏపీఐఐసి ఎండి అభిషిక్త్ కిషోర్, లేబర్ కమిషనర్ శేషగిరి బాబు, న్యాయశాఖ అదనపు కార్యదర్శి సునీత తదితరులు పాల్గొన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల సరుకు రవాణాకు నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరుకు రవాణాను ఈ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. ఎయిర్పోర్ట్లు, పోర్టుల అభివృద్ధి, మారిటైమ్ పాలసీలో తీసుకురావాల్సిన మార్పులు, లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 20 పోర్టులు, మరిన్ని ఎయిర్పోర్ట్ల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. ఆపరేషన్ లాగా ఉన్న పోర్టులు, ఎయిర్పోర్ట్ల నుండి పెద్ద ఎత్తున కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రతి పోర్టు, ఎయిర్పోర్టుల సమీప ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. ఓడరేవులు, విమానాశ్రయాలకు అనుసంధానించేలా శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయాలి. దీనివల్ల కొత్తగా మరిన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి, తద్వారా సంపద సృష్టి జరుగుతుంది. ఈ తరహా సమీకృత అభివృద్ధి ఎక్కడెక్కడ చేయగలమో, ఏ విధంగా చేయగలమో అంశాలపై బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకోవాలి. ఇదే సమయంలో సరుకు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలి. రోడ్డు, రైలు, ఎయిర్ కార్గో, ఇన్లాండ్, మారిటైమ్ కార్గోలకు ఏపీనే కేంద్రంగా ఉండాలి. తక్కువ వ్యాయం అయ్యే మార్గం ద్వారా సరుకులను రవాణా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లాలంటే ఏపీనే కేంద్రం. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో అన్ని రకాల సరుకు రవాణా మార్గాలు అందుబాటులో ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. పోర్టులు, ఎయిర్పోర్టులను అనుసంధానంగా నేషనల్ హైవే కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. రోడ్లపై ఎక్కడా పాత్ హోల్స్ లేకుండా ఉండాలి. అలాగే ఇన్లాండ్ వాటర్ వేసే కనెక్టివిటీ కూడా ఉంటే రాష్ట్రం నుంచి సరుకు రవాణా ఎక్కువగా జరుగుతుంది. కేంద్రం వద్ద నేషనల్ హైవేలకు, రైల్వేలకు నిధుల కొరత లేదు. మనం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ప్రతిపాదనలు పంపితే వాటిని ఇవ్వటానికి కేంద్రం సిద్ధంగా ఉంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృత సమితి మరియు ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సంయుక్తంగా ఇంటింటా మువ్వన్నెల జెండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ముఖ్యమంత్రి ముందుగా మువ్వన్నెల జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జీవిత ఛాయాచిత్ర మాలికను పరిశీలించారు. తదనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మువ్వన్నెల జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య చిత్రపటానికి ముఖ్యమంత్రి, మంత్రులు నివాళులు అర్పించారు. రాష్ట్ర టూరిజం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో హర్ ఘర్ తిరంగా జెండా 3 ఫేజుల్లో జరుగుతుందన్నారు. ప్రతి వ్యక్తి తమ ఇంటిపై మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి తమ జాతి సమైక్యతను నిరూపించాలన్నారు. ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బాధ్యత కలిగిన మనం భావితరాలకు తెలిసేలా 3 రంగుల జెండా ప్రాముఖ్యతను మన పిల్లలకు తెలియజేసేలా అందించాలన్నారు. 140 కోట్ల ప్రజల ఆత్మగౌరవం మువ్వన్నెల జెండా అని, ఆ జెండా రూపశిల్పి మన ప్రాంతానికి చెందిన వ్యక్తి కావటం మనందరికీ గర్వకారణమన్నారు. ఏపీ సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ స్వతంత్ర పోరాటానికి పురిటిగడ్డ మన విజయవాడ అని అన్నారు. 3 రంగుల జెండా మన ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి మన సత్తాను తెలియజేశామన్నారు. సహచర మంత్రివర్గ సభ్యులు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, గౌరవ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు, గౌరవనీయులు నెట్టెం రఘురాం గారు, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు, నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ గారు, సాంస్కృతిక అకాడమీ అధ్యక్షురాలు శ్రీమతి తేజస్విని గారు, సాంస్కృతిక శాఖ కార్యదర్శి అజయ్ జైన్ గారు, స్వాతంత్ర సమర యోధుల వారసులు సదరబోయిన మంగాదేవి గారు, గద్దెల సుశీల గారు,
రాంబెల్లి జయప్రకాష్ గారు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం, మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం. ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తి వచ్చే విధంగా గట్టిగా మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చాలాసార్లు చాలా కార్యక్రమాలకి నేను హాజరయ్యాను ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. అయితే నేడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక పవిత్రత, ఒక ఉద్వేగం, స్ఫూర్తి, శక్తి, ఇలాంటివన్నిటికీ మారు పేరు మువ్వెన్నెల జెండా. అది ఈరోజు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం, అనుబంధం కనిపిస్తుందో, అదే 3 రంగుల జెండా, మన జాతీయ జెండా, ప్రపంచంలోని అతి శక్తివంతమైన జెండా, మన తెలుగువాడు రూపొందించిన జెండా మనందరికీ గర్వకారణం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూతుల ఏర్పాటు అనేది ఎన్నికల సంఘం నియమావళి ప్రకారమే జరిగిందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి గాని ముఖ్యమంత్రికి గాని ఎటువంటి ప్రమేయం లేదని రాష్ట్ర హోం మరియు డిజాస్టర్ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ, ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి బూతుల ఏర్పాటుపై అభ్యంతరాలు ఏమన్నా ఉంటే తెలపాలని నోటిఫికేషన్లు వరుసగా గత నెల 17 మరియు 19వ తేదీల్లో జారీ చేయడం జరిగిందన్నారు. ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో ప్రతిపాదిత బూతులను ఎన్నికల సంఘం ఖరారు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంలో తమ ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదన్నారు. అయితే ఈ విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రభుత్వంపై బురద చల్లేలా మాట్లాడటం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. గ్రామ పంచాయతీల ప్రతిపాదిక ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు బూతుల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పులివెందుల్లో 15 బూతులు మరియు ఒంటిమిట్టలో 30 బూతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పులివెందుల్లో ఎన్నికలు అనేవి ఎప్పుడూ ఏకగ్రీవమేనని, అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 11 నామినేషన్లు దాఖలు అవ్వటం జరిగిందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయని అంటానికి ఇదే నిదర్శనమని ఆమె తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు రెవెన్యూ, పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయటం జరిగిందని ఆమె తెలిపారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఉండేందుకై నేర ప్రవృత్తి ఉన్న వారిని బైండ్ ఓవర్ చేయటం సాధారణమేనని, అయితే ఈ విషయాన్ని రాజకీయం చేస్తూ తమ ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై నిందలు మోపడం సరికాదని ఆమె హితవు పలికారు. జరగబో ఉప ఎన్నిక ప్రక్రియ అంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్న నేపథ్యం మనందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ ఏదో దారుణాలు జరిగిపోతున్నాయి, చాలా విధ్వంసాలు జరిగిపోతున్నాయని చెప్పి విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాజీ ముఖ్యమంత్రి నా పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడడం చూస్తూ ఉంటే నిజంగా విడ్డూరంగా అనిపిస్తుంటుంది. ఇక్కడ మనం ఒకసారి చూస్తుంటే విలువలు పాటించని వ్యక్తి ఈరోజు విలువల గురించి మాట్లాడటం అన్నది మనందరం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఎస్పెషల్లీ చెప్పాలంటే పులివెందుల ప్రజలకి నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూటమి పాలనలో ఈరోజు ఈ జడ్పీటీసీ ఎలక్షన్ నేపథ్యంలో పులివెందుల ప్రజలు కూడా ప్రజాస్వామ్యం అంటే ఇదా, ఇలా నామినేషన్లు వేస్తారా, ఇలా ఓట్ల ఎలక్షన్స్లో పాలు పంచుకుంటారా, ఇలా ఈరోజు ప్రచారాలు చేస్తారా అన్న విషయం అయితే చాలా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు పులివెందుల్లో రాజకీయం ఎలా ఉంటుందో. ఎప్పుడూ కూడా ఏకగ్రీవాలే, వచ్చి ఎలక్షన్కి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితులు కూడా ఉండేవి కాదు. నామినేషన్ వేస్తామంటేనే కూడా చించేశారు, నామినేషన్ పత్రాలు కూడా చించేసే రాజకీయాలు చాలా చూసాం మనం. వాటన్నిటికీ కూడా విరుద్ధంగా ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో
పులివెందుల జడ్పీటీసీ అదేవిధంగా ఒంటిమిట్ట జడ్పీటీసీకి సంబంధించిన ఈ ఉప ఎన్నికకి సంబంధించి మనకి పులివెందుల్లో సుమారుగా 15 బూతులు మనకి ఉంటే అదేవిధంగా ఒంటిమిట్టకి సంబంధించి 30 బూతులు. ఈ పులివెందుల్లోని ఇంచుమించుగా 11 మంది నామినేషన్స్ వేశారు ఈరోజు పోటీదారులు కూడా దగ్గర మనకి 11 మంది నామినేషన్లు వేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్ జరుగుతుందో లేదో మీకే అర్థమవుతుంది. అయితే ఈరోజు ఇంతకు ముందు వరకు మనకి జడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ పులివెందుల ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ 95% ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా యునానిమస్గా అయిపోయే పరిస్థితి. అదేదో అభిమానంతోనో లేకపోతే మీరంటే ఏదో రక్తం చేతులు ఏదో కోసేసుకున్న పరిస్థితులు కాదండి. కేవలం మీరు భయంతో ఎలక్షన్ కూడా జరగనివ్వని పరిస్థితులు కూడా చూశారు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్స్ వేసుకున్నారు. ఎలక్షన్ క్యాన్వాసింగ్ జరిగింది. నిన్న ఈవినింగ్ 5 o'clock వరకు ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా జరిగింది. రేపు ఎలక్షన్కి కూడా అందరూ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ప్రభుత్వ యంత్రాంగం అంతా చాలా క్లియర్గా చేసింది. అయితే ఇక్కడ నిన్న మొన్న బయటకు వచ్చి అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా లేకపోతే మీకు తెలియక మాట్లాడుతున్నారా అన్నది నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఒక పోలింగ్ బూత్ని మార్చే ప్రక్రియ ఒక సీఎం చేతిలోనో లేకపోతే ఇంకొకరి చేతిలోనో ఉండదు అన్న సంగతి మీకు తెలుసా అని అడుగుతున్నా. ఎందుకంటే ఒక ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే పోలింగ్ బూత్లు అన్నవి చేంజ్ చేయడం కానీ వాళ్ళ మార్పులు చేర్పులు అన్నవి కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ దీని మీద నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. గత 28వ తారీఖున నోటిఫికేషన్ కూడా మనకు వచ్చింది. తర్వాత ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రన్నింగ్ కూడా మనకు 30th నుంచి వచ్చింది. దీనికన్నా ముందుగానే మనకి ఎలక్షన్ బూత్లకి సంబంధించి ఏదైనా అబ్జెక్షన్ అలా చేంజెస్ ఉన్నాయి, ఏదైనా అబ్జెక్షన్ ఉంటే కనుక అబ్జెక్షన్స్ తెలియజేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నుంచి 17వ తారీఖున ఒంటిమిట్ట, 19వ తారీఖున పులివెందులకి సంబంధించి కృష్ణా జిల్లాలో యూరియా కొరత ఏర్పడింది. దీంతో రైతులు పలు PSCSల వద్ద ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని, పూర్తి స్థాయిలో యూరియా అందించాలని నినాదాలు చేశారు. అవసరం మేరకు యూరియా సరఫరా రాకపోవడంతో రైతులకు అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ముద్దునూరు PSCS గోదాము వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఎకరాకు అరకట్ట యూరియా మాత్రమే అందించడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై PSCS CEO భరత్ స్పందిస్తూ 170 టన్నుల యూరియా రావాల్సి ఉండగా 70 టన్నులు మాత్రమే వచ్చిందని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కొంతమందికి మాత్రమే అందింది, కొంతమందికి అందకపోవడంతో నిరసన తెలిపారు. ఎరువులు కావాలని సొసైటీకి వెళితే పాస్ పుస్తకం, గుర్తింపు కార్డు కావాలని అడుగుతున్నారని, తమకు గుర్తింపు కార్డు ఇవ్వనందున ఎక్కడి నుండి తాము తెస్తామని వారు ప్రశ్నించారు. తమకు యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గంటలకు మేము వచ్చాము ఇక్కడికి. ఈడే కట్టలకి పడిగాపులు పడుతున్నాం. అంతా కూడా తెలియదు. ఇది ఏం ప్రభుత్వం కూడా తెలియదు అసలు. ఇది ఎన్ని రోజుల నుంచి సమస్య మీకు? ఇది దాదాపు 4 రోజుల మట్టి సమస్య. ఇది 4 రోజుల నుంచి రాట్లా లోడ్లు ఇక్కడికి అయిపోయినాయి. వచ్చినా కానీ అయిపోయినాయి, లోడ్లు అయిపోయినాయి. లేదో మనకు తెలియదు. రోజులు వస్తున్నాయి కానీ మీకు అందట్లా. అది ఇక్కడ ఎవరు తీసుకున్న వాళ్ళు ఇక్కడ అరకట్ట అంటున్నారు మళ్ళీ ఎకరానికి. ఏ లెక్కన సరిపోతాయి అరకట్ట. అట్లాగేనండి. కార్మికుల భద్రత సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, కార్మికుల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, కర్మాగార, బాయిలర్స్ అండ్ వైద్య బీమా సేవల శాఖ మాత్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ అన్నారు. ESI వైద్యశాల ప్రాంగణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో CSR ఫండ్స్ తో ఏర్పాటు చేసిన 2 అంబులెన్స్లను మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ESI వైద్యశాలల్లో 500 ఖాళీలను త్వరలో భర్తీ చేస్తున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అలాగే వైద్యశాలల్లో వైద్య పరికరాల కొనుగోలుకు అనుమతులు వచ్చాయన్నారు. ఫ్యాక్టరీల్లో జీరో ప్రమాదాల నివారణకు కూటమి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే గతేడాది కర్మాగారాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, వాటి నివారణకు పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్మికుల ఆరోగ్య భద్రతపై దృష్టి సారించామని, వారికి అవసరమైన సేవలను 24 గంటలు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
సేవలను మరింత విస్తృతపరచడంలో భాగంగా ఎస్బీఐ సహకారంతో సిఎస్ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేసిన అంబులెన్స్లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కొద్ది రోజుల క్రితం యూనియన్ బ్యాంక్ సహకారంతో 43 లక్షల విలువైన అంబులెన్స్ ను ఈఎస్ఐ వైద్యశాలకు అందించడం జరిగిందన్నారు. ఈ అంబులెన్స్లలో వెంటిలేటర్, ఈసీజీ తదితర రోగికి అత్యవసర స్థితిని నుంచి రక్షించడానికి అవసరమైన అన్ని పరికరాలు ఏర్పాటు చేయడమైనదన్నారు. కార్మికుల కోసం వైద్య సేవలను అందుబాటులోనికి తీసుకురావడంలో భాగంగా రాష్ట్రంలో వైద్యశాలలు 96 డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శేషగిరి బాబు గారు హానరబుల్ సెక్రటరీ మరియు ఐఎంఎస్ డిపార్ట్మెంట్ వారి చొరవతో ఈ రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సారథ్యంలో ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్మిక శాఖకు 2 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు ఇవ్వటం జరిగింది. సుమారు ఒక్కొక్కటి 43 లక్షల రూపాయలతో వారు సిఎస్ఆర్ ఫండ్గా ఈ కార్మిక శాఖకి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అంబులెన్స్లో వెంటిలేటర్ కానీ 12 ఛానల్ ఈసీజీ మిషన్ కానీ మల్టీ పారామీటర్ మానిటర్ కానీ బైఫేసిక్ డెఫిలిబేటర్ కానీ అలాగే రిఫ్రిజిరేటర్ కానీ జీపీఎస్ ట్రాకర్ కానీ అన్ని పరికరాలు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండటమే, అలాగే ఎక్కడైనా ఫ్యాక్టరీస్లో కానీ ఇతర యాక్సిడెంట్లు అయితే కార్మిక శాఖలో ఇవి క్షేమంగా హాస్పిటల్స్ వద్దకి చేర్చడానికి కార్మికులకి ఉపయోగపడుతుందని ముఖ్య ఉద్దేశంతో మరి యొక్క అంబులెన్స్లు అందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క కార్మిక శాఖలో పూర్తిగా మేము ఇటు ఆరోగ్యం అటు భద్రత మీద పూర్తి దృష్టి పెట్టడం జరిగింది. ఏదైతే గత 5 సంవత్సరాల పనితీరులో వైఎస్ఆర్ టైంలో పూర్తిగా ఈ యొక్క కార్మిక శాఖ నిర్లక్ష్యానికి గురైంది. మనం చూసాం, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏదైతే కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పూర్తి స్థాయిలో వాడుకోకుండా వెనక్కి తిప్పే పరిస్థితి ఉండేది. మరి ఈ రోజున ఈ కార్మిక శాఖలో ఉన్న కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఉపయోగించుకోవడంతో పాటు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఉపయోగించుకుని ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఎంఓయు జేఎన్టీయు కాకినాడ వారితో, గతంలో జేఎన్టీయు అనంతపురం వాళ్ళతోని, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ యూనివర్సిటీస్ వాళ్ళతో కూడా ఎంఓయూలు చేయించుకోవడం జరిగింది. ఎంఓయూలు ముఖ్య ఉద్దేశం యాక్సిడెంట్స్ ముందు తర్వాత ఏదైతే నివేదిక పూర్తిగా అందించడం, ఎక్కడైనా ఏదైనా ముందుగా అక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోతుంటే ఆ నివేదిక అందజేయడం, అలాగే ఒకవేళ యాక్సిడెంట్ అవుతే ఎందుచేతన అయిందనేది నివేదిక ఇవ్వటం కోసం, అదేవిధంగా మేజర్ యాక్సిడెంట్ హజార్డస్ ఫ్యాక్టరీస్లో సుమారు 300 మంది సిబ్బందిని వీళ్ళు స్కిల్ చేసి ట్రైన్ చేసే ప్రక్రియ తీసుకోవటం, అదేవిధంగా వీళ్ళందరూ ఎక్కడైతే సేఫ్టీ ఆడిటింగ్ కానీ ఇవన్నీ చేసి ఈ ప్రమాదాలని నివారించడంలో కీలక పాత్ర వహిస్తారని ముఖ్య ఉద్దేశంలో ఈ ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సుమారు 500 పైబడి శాంక్షన్ పోస్టులు నియమించడానికి అనుమతి లభించింది. సుమారు హాస్పిటల్స్లో సిబ్బంది కొరత అనేది ఎక్కువగా ఉండటం వల్ల సుమారు ఈ తిరుపతి కానీ రాజమండ్రి కానీ అలాగే విజయవాడ ఇవన్నీ కూడా సిబ్బంది కొరత అనేది ఏర్పడింది. కాబట్టి వాటిని నియమించడానికి సుమారు 500 పోస్టులకి మరి పర్మిషన్ రావడం జరిగింది. అదేవిధంగా పరికరాలు కొనడానికి కూడా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆగస్టు 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 సేవలు. ఆర్టీజీఎస్ లో అవేర్ 2.0 వర్షన్ను ఆవిష్కరించిన సీఎం.
మంత్రి కందుల దుర్గేష్తో సినీ నిర్మాతలు భేటీ. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన మంత్రి. సిఎస్లతో కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ వీడియో సమావేశం. త్వరలో జరగనున్న 5వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం ఏర్పాట్లపై సమీక్ష. మరిన్ని పెట్టుబడుల కోసం మారిటైమ్ పాలసీలో మార్పులు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సమీక్షలో వెల్లడించిన సీఎం చంద్రబాబు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.